కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం రచ్చరచ్చగా మారుతోంది. ఈ ప్రాజెక్టును తన మానవ పత్రిక అంటూ తెగ చెప్పేసుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఆ మాటలన్నీ నీటి మీద రాతలే అని కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా బయటపడడం సంచలనంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలతో చలో మేడిగడ్డ కూడా పూర్తి చేసి బీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. ఫోటో మొత్తం వస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు పైన అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామంటుంది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. గత ప్రభుత్వ నేతలు చెప్తున్నట్లుగా 1,00,000 ఎకరాలకు మాత్రమే కోట్ల ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటూ చెప్తూ వస్తున్నారు. కానీ 1,00,000 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోయారు. దీనిపైన విజిలెన్స్ విచారణ ఇప్పటికే జరిపింది. ప్రాథమిక నివేదికను కూడా అటు ప్రభుత్వానికి అందజేసింది. నిన్న మేడిగడ్డ సందర్శన సందర్భంగా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కొన్ని విషయాలను ఆయన వెల్లడించారు. ఆ విజిలెన్స్ విచారణలో బయటపడ్డ విషయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభించిన ఏడాదికే అక్కడ ఉన్న సీసీ బ్లాక్లన్నీ కొట్టుకుపోయాయి. బ్యారేజ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ను తొలగించకపోవడం వల్ల బ్యారేజ్కి భారీ నష్టం జరిగింది. 2020 మే 18, 2021 ఫిబ్రవరి 17న 2022 ఏప్రిల్ 6వ తారీఖున బ్యారేజ్ పరిస్థితిని గమనించిన ఇరిగేషన్ ఇంజనీర్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ప్రభుత్వం కానీ అటు ఎల్ఎన్టీ సంస్థ, బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఎటువంటి రిపేర్లు చేయలేదు. దాంతో బ్యారేజ్ ఆ పిల్లర్లు మరింతగా కుంగిపోయాయి. అలానే ఎస్ఎస్ఏ రూల్స్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరిగేషన్ శాఖ పట్టించుకోలేదు. 2016 ఏప్రిల్లో 2,591 కోట్లతో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి అగ్రిమెంట్ జరిగితే 2021 సెప్టెంబర్ నాటికి అంచనా వ్యయాన్ని 4,613 కోట్లకు పెంచారంటూ చెప్పారు. పనులు పూర్తి కాకుండానే అటు కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ను ప్రారంభించారని కూడా విచారణలో వెల్లడైంది. అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులుగా కాక అటు బ్యారేజ్ నిర్మాణ సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ ఉద్యోగులుగా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయిపోయినట్లుగా వాళ్ళకి 2019లోనే సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో డిఫెక్ట్ లయబిలిటీ విషయంలో పెద్ద పొరపాటు జరిగింది. నిర్మాణం పూర్తయిన తర్వాత 2 ఏళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీ ఆ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత వహిస్తుంది. కానీ పనులు పూర్తి కాకుండానే సెప్టెంబర్ 10, 2019వ తారీఖునే నిర్మాణం పూర్తయిపోయినట్లుగా సర్టిఫికెట్ ఇవ్వడంతోనే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ తమకు లయబిలిటీ లేదు, తాము ఎక్కడ కూడా బాధ్యులం కాదంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ వాళ్ళ విచారణలో వెల్లడైన విషయాలను వెల్లడించారు. ఏకంగా 133.67 శాతానికి అటు కేసీఆర్ సర్కార్ అంచనా విలువ కన్నా ఎక్కువగా పెంచివేసింది. డ్యామ్ పూర్తయిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్ను కానీ షీట్ ఫైల్స్ను కానీ తొలగించలేదనే విషయాన్ని కూడా విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. మార్చి 15వ తారీఖున 2021 తారీఖున ఏజెన్సీకి పనులు పూర్తయినట్లుగా ఒక సర్టిఫికెట్ జారీ చేశారు. దానికన్నా ముందే 2 ఏళ్ల ముందు 2019 సెప్టెంబర్ 10వ తారీఖును కూడా పనులు పూర్తయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం, పని పూర్తి కాకుండానే పని పూర్తయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం, తిరిగి మరికొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయంటూ అటు ప్రభుత్వ అధికారులే వాళ్లకు ఇవ్వడంతో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. అటు కాంట్రాక్ట్ సంస్థకు చెందిన 159 కోట్ల రూపాయల సెక్యూరిటీస్ను కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే విడుదల చేసేశారు. అనేక నిర్మాణాలకు అటు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేవు, ఎక్కడా కూడా తనిఖీలు చేయలేదు. ఇరిగేషన్ శాఖ కానీ నీటిపారుదల శాఖ పరిశీలించలేదు అంటూ చెప్పారు. నిబంధనల ప్రకారం బ్యారేజీ నీటి నిల్వలు పెంచేది తగ్గించాల్సి ఉంటుంది, కానీ అవి ఎక్కడ కూడా చేయలేదు. కాంట్రాక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదు.
కుంగిన 6, 7, 8 పిల్లర్లను ఎల్ఎన్టీ నిర్మించలేదంటూ చెప్పారు. వరద ప్రవాహాన్ని తగ్గించుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ ఇప్పటిదాకా విజిలెన్స్ అధికారులు చేసిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇందులో బాధ్యులుగా అటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగపు అధికారులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా పనిచేయలేదు. కేవలం కాంట్రాక్ట్ సంస్థ కనుసనల్లో కాంట్రాక్ట్ సంస్థ చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా చేశారు. డిజైనింగ్ లోపం, స్ట్రక్చర్ లోపం అన్నీ ఉన్నాయి. నిర్మాణంతో పాటు నిర్వహణ లోపాలు కూడా ఉండడం వల్లనే ఈ బ్యారేజ్ కుంగుబాటు జరిగిందంటూ అటు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. అదే విషయాలను నిన్న రతన్ అక్కడ ఘటనా స్థలంలోనే వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అటు రాజీవ్ రతన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.